చీరలు తీసుకుంటున్నట్టయితే మీరు ఫిక్స్ అయిపోండి బార్డర్ లేకుండా చీరలు తీసుకోవాలి అని చెప్పి, సో దట్ యూ కెన్ రీయూజ్ దోస్ శారీస్ ఇన్ ఫ్యూచర్. హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు నవ్య. టుడేస్ వీడియో ఈస్ గోయింగ్ టు బి అ హ్యూజ్ మీషో శారీస్ హాల్. మీషో శారీస్ హాల్ నేను ఇంతకుముందు కూడా చేశాను, బట్ ఓన్లీ కాటన్ శారీస్ చేశాను. అంటే వీడియో మొత్తం కాటన్ శారీస్ గురించే మాట్లాడాను. బట్ టుడే ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఐ హ్యావ్ జార్జెట్ శారీస్, ఐ హ్యావ్ కాటన్, ఐ హ్యావ్ సాటిన్ ప్లెయిన్, సాటిన్ ఫ్లోరల్. I also have a sequin saree. So basically it's a mix of everything. This video is in collaboration with Meesho. నాకంటే ఎక్కువ మీకే తెలిసి ఉంటుంది మీషో గురించి. మీషో is a హ్యూజ్ రీసెల్లర్ యాప్. అంటే యూ మైట్ హ్యావ్ ఆల్రెడీ వాచ్డ్ అ లాట్ ఆఫ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ మీషో గురించి. సో రీసెల్లర్ యాప్ ఏంటి అంటే, ఇట్లా నేను డైరెక్ట్గా ఇవాళ నేను కొనుక్కున్నాను, నేను మీకు చూపిస్తున్నా కదా, అలాగే నాకు బయట ఎవరైనా కస్టమర్స్ ఉండి నేను అమ్మాలి అనుకుంటే, ఇక్కడ నాకు ఒక చీర లేదంటే ఏదైనా ఒక డ్రెస్ ఏదైనా నేను ఒక ప్రోడక్ట్ నాకు 300కి వస్తుంది అంటే దానికి నేను ప్రాఫిట్ యాడ్ చేసుకుని నా కస్టమర్స్కి ఫస్ట్ నేను ఇప్పుడు 300కి 350 చెప్పాను అనుకోండి, నేను వాళ్ళు నా దగ్గర ఆర్డర్ ప్లేస్ చేస్తే నేను మీషోలో పెట్టుకుంటాను అనమాట. సో డైరెక్ట్గా మీషో నుంచి వాళ్ళకి ప్రోడక్ట్ వెళ్ళిపోతుంది అండ్ ఐ విల్ బి గెటింగ్ దట్ కమిషన్. నేను ఎంత ప్రాఫిట్కి అయితే అమ్మానో ఆ ప్రాఫిట్ నాకు వస్తుంది అనమాట. దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. అలాగే ఐ ఆల్సో వాంట్ టు మెన్షన్, నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. అది యూజ్ చేసి మీరు కొనుక్కున్నా ఇన్స్టాల్ చేసుకున్నా మీకు 100 రూపీస్ లేదా 30% ఆఫ్ వస్తుంది మీ ఫస్ట్ ఆర్డర్ మీద. సో దిస్ ఇస్ ఆల్ ఐ వాంటెడ్ టు మెన్షన్ బిఫోర్ స్టార్టింగ్. So without any further delay, let's get into the video now. The first one that I have is this cotton saree. నేను కాటన్ శారీతో స్టార్ట్ చేస్తున్నాను. ఇది పింక్ అండ్ వైట్ కాంబినేషన్స్ లో ఉంటుంది అండ్ ఇది బాందిని శారీ అన్నమాట. దీనికి బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చారు, కానీ ఫోటోలో ఒకటి ఉంటే నాకు దీనికి వేరే ఇచ్చారు. బట్ హౌఎవర్ ఐఎమ్ నాట్ గోనా యూజ్ దట్ బ్లౌజ్ పీస్. బ్లాక్ కలర్ ఇచ్చాడు అండ్ 80 సెంటీమీటర్స్ ఉంది అనుకుంటా. ఐ జస్ట్ కెప్ట్ ఇట్ అసైడ్. అది ఎక్కడ పడిందో కూడా తెలియదు. ఇవి వచ్చి నాకు ఆల్మోస్ట్ 5 to 7 days అవుతుంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. చీర మొత్తం ఇట్లానే ఉంటుంది, మొత్తం పింక్ బ్యాక్గ్రౌండ్ లో. బాందిని చీరలు అంటారు కదా అవి. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంది. పింక్ బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా వైట్ బాందిని వస్తాయి అనమాట. బేసిక్లీ యూ ఆల్ నో హౌ దిస్ బాందిని సారీస్. చీర మొత్తం ఇలాగే ఉంటుంది. ఇప్పుడు నేను చూపించా కదా, మొత్తం చీర మొత్తం ఇట్లా ఉంటుంది అండ్ దీనికి కొంగు వచ్చేసి ఇది ఇచ్చాడనమాట. ఐ రియలీ లైక్ ద కలర్ కాంబినేషన్స్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ దిస్ సారీ. నేను బేసిక్లీ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఇట్ ఈస్ వెరీ సాఫ్ట్. చాలా మెత్తగా ఉంది. అంటే ఇట్లా వేసుకుంటే ఇట్లా పైకి లేవదు. నేను ఏ కాటన్ సారీ అండ్ బేసిక్లీ కాటనే కాదు, ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే ఇట్లా లేస్తే నేను ఆ ఫ్యాబ్రిక్ ప్రిఫర్ చేయను అనమాట. ఇది వేసుకుంటే మన బాడీకి ఉండిపోతుంది. సో దట్ ఈస్ హౌ ద ఫ్యాబ్రిక్ ఈస్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ అండ్ దిస్ రీటైల్స్ ఫర్ 632 రూపీస్. నేను ఇది వైట్ కలర్ బ్లౌజ్ వేసుకొని స్టైల్ చేస్తాను. ఐ హ్యావ్ స్లీవ్లెస్. ఇప్పుడు వేసుకున్న బ్లాక్ లాంటిది నా దగ్గర వైట్ కలర్ది కూడా ఉంది. సో అది వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా మంచి ఎల్బో హ్యాండ్స్ కాటన్ బ్లౌజెస్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ అండ్ దిస్ రీటైల్స్ ఫర్ 632 రూపీస్. సెకండ్ వన్ దట్ ఐ హ్యావ్ ఇస్ దిస్ సాటిన్ ఫ్లోరల్. ఇది నేను చీరలా కొన్నాను. 5.5 meters వచ్చింది. ఐ డోంట్ థింక్ దిస్ హ్యాస్ ఎనీ బ్లౌజ్ ఇవ్వలేదు అనుకుంటాను. యా, దీనికి బ్లౌజ్ ఇవ్వలేదు. 5.5 meters శారీ వచ్చింది. ఆల్సో ఫస్ట్ దానికి నేను విడ్త్ ఎంత ఉందో చెప్పలేదు కదా. మనకి బేసిక్లీ డిఫాల్ట్ విడ్త్ ఎంత ఉండాలి అంటే 110 to 115 ఉంటుంది కదా, అంత ఉంది. నాకైతే మంచిగా సరిపోయింది. ఐఎమ్ 5'2" to 5'3", 5'2", 5'3" మధ్యలో ఉంటాను. సో నా హైట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు. దట్ ఈస్ ద డిఫాల్ట్ ఐడియల్ విడ్త్ ఆఫ్ ద శారీ అనమాట. అన్ని చీరలకు అలాగే వచ్చింది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు మెన్షన్ ఆల్ ద విడ్స్. సో చీర లెంత్ ఏమో 5.5 ఇచ్చారు అండ్ దిస్ ఇస్ ద శారీ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్. సాటిన్ ఫ్లోరల్ అనమాట. నేను ఇది చీరలా కొన్నాను, బట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ అ లెహెంగా అవుట్ ఆఫ్ దిస్. నాకు మంచిగా స్లీవ్లెస్ బ్లౌజ్ ఇంకా స్కర్ట్ అయిపోతుంది. లెహెంగా అంటే కంప్లీట్ దీంతో అయిపోతుంది. చున్నీ కావాలి అనుకుంటే ఏదైనా ప్లెయిన్ లో తీసుకుంటాను. సో ఇది చీర కంటే కూడా ఐ టోటలీ సజెస్ట్ దిస్ యాజ్ అ లెహెంగా. చాలా 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 బాగుంటుంది. ఈ మన సబ్యసాచిలో అన్ని ఇలాగే ఉంటాయి కదా, ఆయన ఫ్లోరల్స్ అన్ని ఇలానే ఉంటాయి. ఆ ఇన్స్పిరేషన్ అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్. ఇది మొత్తం వైట్ బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా మల్టీ కలర్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. చీర మొత్తం ఇట్లానే ఉంటుంది. నేను అన్ని చీరలు ఇట్లా మొత్తం ఎక్కువ బార్డర్స్ లేకుండా యూనో కొన్ని రోజులు చీరల్లా కట్టుకున్నా కూడా వెంటనే మళ్ళీ బోర్ కొట్టగానే నేను లెహెంగాస్ లేదంటే ఫ్రాక్స్ లేదంటే ఏది కావాలంటే అది చేసుకునేలాగా కొనుక్కున్నాను అనమాట. దీని ఫ్యాబ్రిక్ ఇది మరీ సాఫ్ట్ గా లేదు, అట్లాంటి మరీ గట్టిగా లేదు. ఇది మీరు చీరలా కట్టుకోవాలి అనుకుంటే కట్టుకోవచ్చు, బట్ ఐ టోటలీ సజెస్ట్ దిస్ యాజ్ అ లెహెంగా. మీరు కుట్టించుకుంటే సరిపోతుంది. దిస్ ఇస్ సెకండ్ వన్ అండ్ దిస్ రీటైల్స్ ఫర్ 612 రూపీస్. నేను ప్రతి ఒక్కదానికి పక్కన స్క్రీన్ షాట్స్ అటాచ్ చేస్తాను. అలాగే దాని కోడ్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇంక్లూడ్ చేశాను. సో ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్
you can search with those codes. The third one that I have is this Georgette saree. ఇది జార్జెట్ అంటే మీ అందరికి తెలిసిన జార్జెట్ ఒకటే ఉంటుంది, కానీ జార్జెట్ లో చాలా టైప్స్ ఉంటాయి. ఇది పాలీ జార్జెట్ అంటారు. ఇట్లా బ్లాక్ బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా వైట్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అనమాట. దెర్ ఇస్ నథింగ్ మచ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. ఇది కూడా 5.5 meters, అలాగే 110 to 115 centimeters విడ్త్ ఉంటుంది. ఇది కూడా నేను కావాలి అనుకున్న రోజులు చీరలాగా వేసుకొని ఐ కెన్ టోటలీ మేక్ దిస్ ఇంటూ, అంటే రీక్రియేట్ దిస్ ఇంటూ లెహెంగా ఆర్ ఫ్రాక్. లేదంటే ఇది వెస్టర్న్ డ్రెస్సెస్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా 3/4 లెంత్ అంటే నీ లెంత్ ఫ్రాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే కింద పైన ఏమి బార్డర్స్ లేవు. యూ కెన్ టోటలీ ప్లే అరౌండ్ దిస్. ఇట్స్ అ బేసిక్ శారీ అండ్ దిస్ రీటైల్స్ ఫర్ 563 rupees. ప్రతి ఒక్కదానికి నేను కట్టుకొని కూడా మీకు పిక్చర్స్ ఇంక్లూడ్ చేశాను, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ హౌ దిస్ ఇస్ లుకింగ్ ఆన్ మీ. అండ్ తీసుకున్నాక మీకు ఎలా ఉంటుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఫ్యాబ్రిక్ కూడా దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తాను. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా వైట్ ప్రింట్ వస్తుంది. మీకు అందరికీ ఈ జార్జెట్ గురించి తెలిసి ఉండదు, అందుకే దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తున్నాను. నేను ఇందాక చెప్పినట్టుగా దీన్ని కొన్ని రోజులు చీరగా కట్టుకొని అండ్ ఐ రీక్రియేట్ దిస్ ఇంటూ అ ఫ్రాక్ లెహెంగా, అప్పుడు మూడు ఎలా ఉంటే అలాగా. సో దిస్ ఇస్ ద థర్డ్ వన్ అండ్ దిస్ రీటైల్స్ ఫర్ 563 rupees. Fourth one that I have is another satin saree, కానీ ప్లెయిన్ లో అనమాట. ఐ రియలీ లైక్ దిస్ కలర్. ఇందులో నాకు ఒక కాటన్ చీర ఉంది, అలాగే ఇంకొకటి సాటిన్ లో తీసుకున్నాను. ఇది కూడా 5.5 meters అండ్ 110 to 115 centimeters ఉంటుంది. అంటే దట్ ఈస్ ద ఐడియల్ మెజర్మెంట్ ఆఫ్ ఎనీ శారీ. ఇది నేను మీకు దగ్గరగా తీసుకొచ్చి చూపిస్తాను. ఈ కొన్ని సాటిన్స్ ఎలా ఉంటాయంటే, సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాటిన్. సాటినే కాదు, ఏ ఫ్యాబ్రిక్ లో అయినా సరే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇది ఉంటుంది. జార్జెట్ అయినా, కాటన్ అయినా, సాటిన్ అయినా, సీక్వెన్స్ అయినా, ఏదైనా సరే. సో సాటిన్స్ లో లైనింగ్ లాగా వేసుకునేవి ఉంటాయి, అలాగే డ్రెస్సెస్ లాగా కుట్టించుకునేవి ఉంటాయి, అలాగే ఏమంటారు చీరలాగా వేసుకునేవి కూడా ఉంటాయి. అండ్ దిస్ ఇస్ డెఫినెట్లీ శారీస్ అండ్ డ్రెస్సెస్ లాగా కుట్టించుకునే మెటీరియలే అని చెప్తాను. ఐ ఆల్సో హ్యావ్ అన్ అదర్ సాటిన్ శారీ విచ్ ఇస్, అంటే నేను దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఖచ్చితంగా చీరలా కట్టుకోవచ్చు, నేను కట్టుకొని చూపిస్తాను. దీని గురించి అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. దిస్ ఇస్ సాఫ్ట్ యాజ్ బటర్, నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఇది కూడా నేను కావాలి అనుకున్న రోజులు ఐ వేర్ దిస్ యాజ్ అ శారీ అండ్ దెన్ రీక్రియేట్ ఇన్ టు ఎనీ నార్మల్ డ్రెస్, లెహెంగా, ఫ్రాక్ ఏదైనా చేసుకుంటాను. దీనికి ఏమైనా బార్డర్స్ చేసుకున్నా చాలా బాగుంటుంది. నాకు 5.5 లో అయిపోతుంది. దీనికి ఒక బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చాడు, పక్కన ఇంక్లూడ్ చేస్తాను, అది సీక్వెన్స్ ది. బట్ ఐ రియలీ డి నాట్ లైక్ దట్. బేసిక్లీ నేను చీరలో ఇచ్చేవి ఎప్పుడు బ్లౌజెస్ గా యూజ్ చేయను. ఆ సీక్వెన్స్ బ్లౌజ్ ని అంటే అది ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూజ్ దట్. దీని మీదకి ఏదైనా నా దగ్గర ఉన్న బ్లాక్ గానీ లేదంటే దీనికి సెట్ అయ్యేది ఏదైనా వేసుకుంటాను. దిస్ ఇస్ ద ఫోర్త్ వన్ అండ్ దిస్ రీటైల్స్ ఫర్ 462 rupees. The next one that I have is another satin plain. So నేను ఇందాక చెప్పా కదా, there will be different types of satins అని చెప్పి. Meesho is all about choosing the right product. మీరు ప్రతిదీ ఏదైనా సరే తీసుకునేటప్పుడు కింద రివ్యూస్ చూడండి, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. నేను ప్లెయిన్ లో 2 తీసుకున్నాను, ఒక సాటిన్ ఫ్లోరల్ తీసుకున్నాను, అలాగే సాటిన్ ప్లెయిన్స్ 2 తీసుకున్నాను. అందులో ద లాస్ట్ వన్ ఇప్పుడు నేను చూపించే సాటిన్స్ లో దిస్ ఇస్ ద లాస్ట్ వన్ అండ్ దిస్ ఇస్ ప్లెయిన్ అండ్ లీఫ్ గ్రీన్ కలర్ లో ఉంటుంది అనమాట. అండ్ ఇందాక దీనికి ముందు చూపించిన శారీ ఏంటంటే ఇట్ ఈస్ ఫ్లో యాజ్ బటర్, అంటే బటర్ ఎంత సాఫ్ట్ గా ఉంటుందో అంత సాఫ్ట్ గా అనిపిస్తుంటది. అండ్ ఇది కొంచెం గట్టిగా ఉంటుంది. మీషో ఇస్ ఆల్ అబౌట్ చూసింగ్ ద రైట్ పీస్. మీరు కింద రివ్యూస్ చూడండి. నేనైతే ప్రతి ఒక్కదానికి తీసుకునేటప్పుడు కింద రివ్యూస్ చూసాను, రివ్యూస్ చూసి తీసుకున్నాను అనమాట. సో ఇదేంటి అంటే ఐ మైట్ నాట్ యూజ్ దిస్ యాజ్ అ శారీ, కానీ ఇటు ఏదైనా నెట్ లెహెంగాస్ కానీ ఇంకా ఏవైనా ఇట్లా సాటిన్ యూజ్ చేసే డ్రెస్సెస్ ఉంటాయి కదా, వాటి కిందకి ఇట్లా లైనింగ్ లాగా వేసుకోవచ్చు. ఇట్ ఇస్ నాట్ అ వేస్ట్ ఆఫ్ మనీ, అదైతే ఖచ్చితంగా చెప్పగలను. నాకు ఇది 345 rupees. దీనికి కూడా బ్లాక్ సీక్వెన్స్ బ్లౌజ్ ఇచ్చాడు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూజ్ దట్. ఇది కూడా నేను ఒకసారి మీకు కట్టుకొని చూపిస్తాను, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. దిస్ ఇస్ ద ఫిఫ్త్ వన్ దట్ ఐ హ్యావ్ అండ్ దిస్ రీటైల్స్ ఫర్ 345 rupees. The sixth one that I have is the most favorite one of mine. మీరు ఏంటి ఇది ఫేవరెట్ అంటుంది అనుకోవచ్చు, బట్ నేను కట్టుకొని మీకు చూపిస్తాను. పక్కకి వీడియోస్ ఇంకా ఫొటోస్ ఇంక్లూడ్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. దీనికి ఒక బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చాడు, బట్ ఐఎమ్ డెఫినెట్లీ నాట్ గోయింగ్ టు యూజ్. మా మమ్మీ బ్లౌజ్ కుట్టించుకుంటారు, అంటే ఆమె ఫిక్స్ అయిపోయింది, తను ఈ బ్లౌజ్ కుట్టించుకుంటారు, వీటిలో వచ్చిన బ్లౌజెస్ కుట్టించుకుంటారు. నేను నాకున్నవి నేను వేసేసుకొని స్టైల్ చేద్దాము అని చెప్పి ఫిక్స్ అయిపోయాం అనమాట. సో ఇది చూస్తే మీకు నార్మల్ గా అనిపించవచ్చు, బట్ ఇది మీకు కట్టుకున్నాక అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్రతిదానికి నేను పిక్చర్స్ ఇంకా వీడియోస్ ఇంక్లూడ్ చేస్తాను. ఇది వచ్చేసి జార్జెట్ శారీ, చాలా 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 సాఫ్ట్ ఉంది. యూ కెన్ అసలు కళ్ళు మూసుకొని మీరు కొనుక్కోవచ్చు. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇట్లా హాఫ్ వైట్ అంటారా లేదంటే క్రీమ్ కలర్ అంటారా, ఐఎమ్ నాట్ షూర్. దానిపైన ఇట్లా ఎల్లో ఫ్లోరల్ వచ్చింది యాష్ కలర్ గ్రీన్స్ తో అనమాట. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే చూస్తే మీకు అర్థమవుతుంది. దిస్ ఇస్ ద బ్లౌజ్ పీస్. యాక్చువల్లీ బ్లౌజ్ పీస్ ఈజ్ నాట్ దట్ బ్యాడ్. మీరు కుట్టించుకోవాలనుకున్న స్లీవ్లెస్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. 1 inch స్ట్రాప్ తో చాలా చాలా బాగుంటుంది. బ్యాక్ హుక్స్
వీ నెక్ కానీ ఏదైనా మీకు కావాల్సినట్టుగా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. బేసిక్లీ స్లీవ్లెస్ బాగుంటుంది. దిస్ ఇస్ ద 7th సారీ దట్ ఐ హ్యావ్ అండ్ దిస్ రీటైల్స్ ఫర్ 454 రూపీస్ విచ్ ఇస్ వెరీ 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 రీజనబుల్. ఇది నేను చీరలా కట్టుకోగానే అంటే కట్టుకున్నాక కొన్ని రోజులకు బోర్ కొట్టాక ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ అంటే రీక్రియేట్ దిస్ ఇంటూ లెహెంగా. మంచిగా స్కర్ట్ లాగా చేసుకొని ప్రింట్ ఆన్ ప్రింట్ చేసుకోవచ్చు, లేదంటే ఎల్లో కలర్ బ్లౌజ్ వేసుకోవచ్చు. నా దగ్గర ఎల్లో కలర్ బ్లౌజ్ కూడా ఉంది, అలా కూడా వేసుకోవచ్చు స్కర్ట్ మీదకి. అలా చేసుకుంటాను. దీనికి కూడా బార్డర్స్ లేవు కదా, సో ఐ కెన్ టోటలీ ప్లే అరౌండ్. చీరలు తీసుకుంటున్నట్టయితే మీరు ఫిక్స్ అయిపోండి బార్డర్ లేకుండా చీరలు తీసుకోవాలి అని చెప్పి, సో దట్ యూ కెన్ రీపర్పస్ రీయూజ్ దోస్ శారీస్ ఇన్ ఫ్యూచర్. ద లాస్ట్ అండ్ ఫైనల్ వన్ దట్ ఐ హ్యావ్ ఇస్ దిస్ సీక్వెన్స్ శారీ. ఇది నేను బేసిక్లీ అసలు ఎలా వస్తుంది అని చెప్పి చూద్దాము అన్నట్టుగా నేను ఆర్డర్ చేశాను. నాకు తీసుకున్నాక కూడా ఇంటికి వచ్చాక కూడా అంత నచ్చలేదు, బట్ వెన్ ఐ వోర్ అంటే ఇంట్లో రాగానే ఒకసారి ట్రై చేశాను. ఇట్ వాస్ లుకింగ్ సో నైస్ ఆన్ మీ. ఐ డోంట్ నో, ఐ కాంట్ బిలీవ్ ఐఎమ్ సేయింగ్ దిస్. ఇది చూడడానికి అంత బాగాలేదు, బట్ వెన్ ఐ వోర్ దిస్ ఇట్ వాస్ లుకింగ్ రియలీ నైస్. దీని మీదకి ఇట్లాంటి కలర్ లో ఒక బ్లౌజ్ ఉంది నా దగ్గర, అది వేసుకొని స్టైల్ చేస్తాను అనుకుంటా. ఐఎమ్ నాట్ షూర్, కానీ నేను ఇది ఖచ్చితంగా మీకు వేసుకొని చూపిస్తాను బికాస్ ఐ రియలీ వాంటెడ్ యూ గైస్ టు సీ. పిక్చర్ లో ఉన్నట్టుగా రాలేదనుకుంటా, పిక్చర్ లో కొంచెం దగ్గరగా ఉన్నట్టు అనిపించింది, కానీ ఇట్లా వచ్చింది చీర. అలాగే ఇది కూడా నేను రీపర్పస్ చేసుకోవచ్చు ఇన్ ఫ్యూచర్. దీనికి కూడా బార్డర్స్ లేవన్నమాట, ఇట్లా కొంగు సైడ్ లో ఇట్లా పైపింగ్ ఇచ్చాడు, కానీ యూ కెన్ టోటలీ రిమూవ్ దోస్. ఒక కుట్టు తీస్తే మొత్తం వచ్చేస్తుంది. సో ఇది నాకు ఫ్యూచర్ లో నేను చీరలా కట్టుకున్నాక బోర్ కొట్టినాక ఐ కెన్ టోటలీ రీపర్పస్ దిస్ యాజ్ వెల్. ఎందుకంటే ఇది జస్ట్ తీసేస్తే సరిపోతుంది. అండ్ తీసేసి కలీ ప్యాటర్న్ లో నేను స్కర్ట్ చేసుకోవచ్చు. 5.5 ఉంది కాబట్టి నాకు స్లీవ్లెస్ బ్లౌజ్ కూడా. దీనికి ఒక బ్లౌజ్ కూడా ఇచ్చాడు. ప్రతి ఒక్క శారీకి బ్లౌజ్ వచ్చింది అనుకుంటా, 1-2కి రాలేదు అంతే. ఇది 5.5 శారీ సెపరేట్ గా ఇచ్చేసి దానికి బ్లౌజ్ అటాచ్ చేశాను అనమాట. ఐ డోంట్ థింక్ ఐఎమ్ గోనా యూజ్ దిస్. ఇది నేను జనరల్ గా పక్కకు పెట్టేస్తాను, మా మమ్మీ కావాలంటే వేసుకుంటారేమో, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూజ్ దిస్. సో దిస్ ఇస్ ద 8th సారీ ఆర్ 9th సారీ దట్ ఐ హ్యావ్ అండ్ దిస్ రీటైల్స్ ఫర్ 733 రూపీస్. ఆ సీక్వెన్స్ సారీ లాస్ట్ అనుకున్నాను, బట్ ఐ ఆల్సో హ్యావ్ దిస్ సారీ. ఇది బేసిక్లీ నేను యాప్ లో చూసినప్పుడు ఈ కాంబినేషన్ అంతా సేమ్ ఎట్లుందో అట్లా వచ్చింది, బట్ ఇక్కడ రెడ్ లేకుండా ఎల్లో కలర్ ఉండే, బట్ దెన్ నాకు ఈ రెడ్ కలర్ కూడా నచ్చింది, అందుకే నేను రిటర్న్ చేయలేదు. సో ఇది వచ్చేసి నేను మీకు దగ్గరగా తీసుకొచ్చి చూపిస్తాను. ఇది వచ్చేసి నేను స్పీకర్ పెట్టా తీసి చూపిస్తాను. సో దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్. ఐ రియలీ 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 లైక్ ఇట్. అంటే సాఫ్ట్ గా ఉంది, ఫ్లోయీ ఉంది. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. మొత్తం బ్లాక్ బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా ఫ్లోరల్ వస్తుంది అండ్ దీనికి ఒక బ్లౌజ్ కూడా ఇచ్చాడు. ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది, ఫ్లోరల్ వస్తుంది కాదు. దిస్ ఇస్ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్, ఇది వైట్ కాదు, ఇది వైట్ అనుకోకండి, నాకు తెలిసి యాప్ లో కూడా వైట్ ఇచ్చాడు అనుకుంటా, బట్ ఇట్ ఈస్ క్రీమ్ కలర్. ఇట్ ఈస్ క్లియర్లీ క్రీమ్ కలర్. క్రీమ్ అండ్ రెడ్ కాంబినేషన్స్ లో ఇచ్చాడు అనమాట, బ్లాక్ బ్యాక్గ్రౌండ్. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చాడు. ఐఎమ్ డెఫినెట్లీ నాట్ గోయింగ్ టు యూజ్ దిస్. కావాలి అనుకుంటే యూ కెన్ యూజ్ ఇట్. నేనైతే బ్లాక్ దాంతో వేసుకున్నాను, ఆర్ ఎల్స్ ఐ కెన్ ఆల్సో స్టైల్ ఇట్ విత్ దిస్ రెడ్ కలర్ బ్లౌజ్. ఇది కావాలి అనుకుంటే మీరు స్లీవ్లెస్ చేసుకుంటే బాగుంటుంది, లేదంటే మా మమ్మీ కుట్టించుకుంటారు అనుకుంటే. ఐ డోంట్ థింక్ మై మామ్ విల్ వేర్ దిస్ శారీ, బట్ ఏదైనా చీర మీదకి పనికొస్తుంది అని పెట్టుకుంటారు, పక్కకి ఇది కుట్టించుకుంటారు. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ శారీ దట్ ఐ హ్యావ్ అండ్ దిస్ రీటైల్స్ ఫర్ 500 రూపీస్. డిస్క్రిప్షన్ బాక్స్ లో అలాగే కమెంట్ సెక్షన్ లో లింక్ ఇంక్లూడ్ చేస్తాను, అది యూజ్ చేసి మీరు కొనుక్కుంటే మీ ఫస్ట్ ఆర్డర్ మీద 100 రూపీస్ ఆర్ 30% ఆఫ్ వస్తుంది. అలాగే మీషో ఈజ్ అ రీసెల్లర్ యాప్. దానివల్ల మీరు ఏంటి అంటే ఒక 10 ప్రోడక్ట్స్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు 10 ఒకటేసారి ఆర్డర్ చేసుకోలేరు, ఒక్కొక్కసారి ఆర్డర్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే మీషో ఈజ్ ఆల్ అబౌట్ చూసింగ్ ద రైట్ వన్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది, కానీ నేను 2 సార్లు తీసుకున్నాను ఇప్పటి వరకు అండ్ 2 సార్లు అనిపించింది ఇట్స్ ఆల్ అబౌట్ చూసింగ్ ద రైట్ వన్. కొంచెం చూసి జాగ్రత్తగా చూసి తీసుకుంటే సరిపోతుంది. అలాగే రివ్యూస్ చూడండి ప్రతి ఒక్కదానికి. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు మెన్షన్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ఎంజాయ్ చేయడమే కాదు, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. యాప్ లో ఎలా కనిపిస్తుంది, అలాగే బయట ఎలా వచ్చాయి అండ్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ ఆన్ మీ. అండ్ ఇవి చూడడం వల్ల మీకు ఒక ఐడియా వస్తుంది, మీరు తీసుకుంటే మీ మీద ఎలా కనిపిస్తుంది అని చెప్పి. కొంచెమైనా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ అయితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Bye.